శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. సింహరాశి వారికి గోల్డెన్ టైం మొదలైంది. రాబోయే 4 రోజుల్లో మీకు జరిగేది ఇదే. ఇక నుంచి మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంలాగా మారుతుంది. ఆ దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద పడింది. నిజంగా సింహరాశి వారికి ఈ వీడియో అనేది మీ యొక్క జీవితాన్ని మార్చబోయే ఒక బంగారం లాంటి వీడియో అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహమే లేదు. మీరు కొన్ని సంవత్సరాలుగా అసలు మా టైం బాగోలేదు, ఏ పని చేసినా కూడా కలుసుబాటు అనేది లేదు, ఏదో ఒక రకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి, మా టైం అసలు ఏ మాత్రం కూడా కలిసి రావటం లేదు, ఏది చేసినా కూడా అడ్డంకులు సమస్యలు వస్తున్నాయి, చాలాసార్లు మీరు ఇలా కుమిలిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటి నుంచి మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం వల్లే మీకు ఇప్పటి నుంచి కూడా పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏవైతే బాధలతో మానసికంగా నలిగిపోతున్నారో, ఇంకా కొంతమంది చేతులు పని కట్టుకొని మరి మీ మీద ఎన్నో రకాల వంటి కుట్రలు పన్ని దాని తాలూకా ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి మీ మీద మీ కుటుంబం మీద జరుగుతున్నాయి. వాళ్ళ యొక్క పేర్లు ఏంటి అనేవి కూడా ఈ వీడియోలో మీకు మధ్యలో చెప్తాము. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఈ వీడియో చూసే ముందండి ఓం నాగదేవతాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది సింహరాశి వారికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇక ఆ నాగదేవతలు ఎవరు, అసలు ఆ నాగదేవతలను ఏ సమయంలో మీ ఇంట్లో తిరుగుతున్నారు, వారిని అసలు మీరు ఎలా గుర్తించాలి, వారిని మీరు పట్టించుకోకుండా మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే నాగదేవతల యొక్క అదృష్టం, వారి యొక్క దృష్టి అనేది మన మీద కలగాలి అంటేనే దానికి కూడా రాసిపెట్టి ఉండాలి. ఎంతో పుణ్యం అనేది ఉండాలి. మీ యొక్క మంచితనం వల్ల, మీ యొక్క అదృష్టం వలన, మీ యొక్క కలుసుబాటు వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడింది. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికే చాలా రకాలుగా ఆ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. కాకపోతే మీరు తెలియక చేసే కొన్ని పొరపాట్లు అనేవి వారికి నచ్చక వారు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు అనేవి కూడా ఉన్నాయి. అలాగే వారి యొక్క ఆగ్రహానికి మీరు గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళు గనక ఆగ్రహించి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఇక మీకు ఇప్పుడు ఉన్న సమస్యలు పడేదానికంటే కూడా డబల్ అవుతాయని చెప్పుకోవచ్చు. అసలు మీరు చేసి ఆ పొరపాట్లు ఏంటి, ఆ నాగదేవతలు మీరు ఎలా శాంతింప చేయాలి, ఏం చేయాలి, ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఇవన్నీ కూడండి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా అర్థమవుతాయండి. ఎందుకంటే సింహరాశి వారి యొక్క మంచి కోసం ఎంతో అనుభవాన్ని స్వీకరించి జ్యోతిష్యుల యొక్క సలహాల మేరకు ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో చెప్పే ప్రతి మాట కూడా మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మీ యొక్క తలరాత్రి మార్చేస్తుంది. ఇందులో కొన్ని పరిహారాలు కూడా చెప్తామండి. అవి కనుక మీరు ఫాలో అయినట్లయితే అసలు ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అదృష్టం అనేది మీ సొంతం. తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. అంటే ఒకేసారి మనకి కోట్లు వచ్చి పడతాయని కాదండి ఇక్కడ ఉద్దేశం. దైవ అనుగ్రహం అనేది మన మీద ఉంటేనే మనం జీవితంలో మనకి మనశ్శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆయుష్, చేసే ప్రతి పనిలో కలుసుపడు నష్టాలు లేకుండా ఉండడం. కొంతమంది శత్రులు మరి మీ మీద పని కట్టుకుని వల్ల కుట్రలు, కుతంత్రాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకే తిప్పి కొట్టడానికి కూడా ఆ దైవం యొక్క అనుగ్రహంతో మనం సంతోషంగా ఉండడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు వెతుకుతున్న ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియో అనేది ఒక సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి మీరు మాత్రం పూర్తిగా వినండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాశి చక్రంలో సింహరాశికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్య భగవానుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. దీని కారణంగా ఏంటంటే సూర్యుడు సింహరాశికి అధిపతి. ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు. సమస్యలను సొంతగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇదేంటంటే స్వభావం రీత్యా కూడా వీళ్ళు చాలా వరకు కూడా ధైర్యవంతులుగా ఉంటారు. అత్యంత ధైర్యవంతులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాశి వారిని మనం చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం ఉంటుంది.
అలానే వీరి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద కూడా ఆధారపడరు అని చెప్పుకోవాలి. ఈ సింహరాశి వారు వీరికి వీరుగానే స్వంతగా పైకి వస్తారు. అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి కూడా ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువగా సింహరాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవాలి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సింహరాశి జాతకులు అంటే ఎదుర్కొన్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావండి. ముఖ్యంగా వీరికి మానసిక ప్రశాంతత కరువైందని చెప్పుకోవాలి. ఆర్థికంగా ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ఎవరికైతే మంచి చేయాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అవమానాలు, నిందలు అంటే ఇలాంటివన్నీ అనుకోకుండా కొన్ని సమస్యలు ఆర్థికంగా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నష్టపోవడం లేదా రావాల్సిన డబ్బు సకాలంలో వీరికి అందకపోవడం వల్ల వీళ్ళు మానసికంగా ఎంతో నరకావేదన అనుభవిస్తున్నారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా వీరు మౌనంగా పడ్డ కష్టాలకు అలాగే కార్చినటువంటి కన్నీళ్లకు ఇప్పటితో పరిష్కారం అనేది దొరికింది అని చెప్పుకోవచ్చండి. ఈ సింహరాశి వారి జీవితంలో మీరు కూడా ఊహించని ఒక అద్భుతం అనేది మీ జీవితంలో రాబోతుంది. మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు సంచరిస్తున్నారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ నాగదేవతలు మీ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళు మీ ఇంట్లో ఎప్పుడు తిరుగుతున్నారా? లేకపోతే ఏ సమయంలో వస్తున్నారు? ఏ సమయంలో బయటికి వెళుతున్నారు? మీ కంటికి కనిపించకుండా ఆ నాగదేవతలు ఎలా ఉంటున్నారు? ఇదంతా కూడా మీకు ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. నిజంగా ఆ నాగదేవతలు మీ ఇంట్లో అడుగు పెట్టడం అంటేనే అది మీ యొక్క పూర్వజన్మ పుణ్యమని చెప్పుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో రకాల కష్టాలను మౌనంగా భరించారు. కానీ ఎప్పుడు కూడండి ఎవరిని కూడా ఒక పల్లెత్తి మాట అనలేదు. దైవాన్ని కూడా వెనకేయలేదు. అంటే కొంతమంది బాధలు వస్తున్నాయి. దేవుడు లేడు. దేవుడికి ఎన్ని పూజలు చేసుకున్నా కూడా మా తలరాతలు ఏవి కూడా మారట్లేదని చెప్పేసి కొంతమంది దైవాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఆ పొరపాట్లు అనేవి చేయటం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు దైవాన్ని క్షణం కూడా విడిచిపెట్టలేదు. దైవ నామస్మరణ చేస్తూనే వచ్చారు. కాబట్టి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది. మీ ఇంటి లోపలికి అడుగుపెట్టగలిగారు. చాలా వరకు కూడా మీరు సమస్యలను ఎదుర్కొంటున్నారు అని మీరు చెప్పేసి మీరు భావిస్తున్నారు. కానీ మీకు తెలియకుండా ఆ నాగదేవతలు మీ వెంటే ఉండి ప్రతి క్షణం కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారు. గొడ్డలతో పోవాల్సింది దాన్ని గోటుతోనే పోగొడుతున్నారు. అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వల్లే ఇప్పుడు మీరు ఈ మాత్రమైన ఉన్నారు అని అంటే ఆ నాగదేవతల యొక్క అనుగ్రహమే వాళ్ళు మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే మీ శత్రుల గుండెల్లో కూడా వణికి పుట్టిస్తారు. అంటే మీకు తెలియకుండానేనండి కొంతమంది శత్రులు అనేవారు తయారయ్యారు. అది బయట మీరు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, మీరు వ్యాపార స్థలంలో కూడా కావచ్చు, లేకపోతే మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులేనండి. మీ రక్త సంబంధికులలో కూడా ఉన్నారు. మీ ఇరుగు పొరుగు వ్యక్తులలో కూడా ఉన్నారు. మీ బంధువులలో ఇలా ఎవరైనా సరే మీకు బాగా శత్రువులు అనేవారు తయారయ్యారు. ఆ వ్యక్తుల పేర్లేంటి ఈ వీడియోలో మీరు క్లియర్‌గా తెలుసుకోవచ్చు. అలాగ వాళ్ళేంటి మీకు మనశ్శాంతి లేకుండా మీ యొక్క ఎదుగుదలను చూడలేక చాలా రకాల కుట్రలు, కుతంత్రాలు అనేవి మీ కుటుంబం మీద చేస్తున్నారు. పని కట్టుకొని మరీ మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలనేవి చేస్తున్నారండి. ఎలాగైనా సరే మిమ్మల్ని మీ కుటుంబాన్ని రోడ్డుకు లాగాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. కాబట్టి చాలా రకాలుగా మీకు వస్తున్నటువంటి సమస్యలకు కారణం ఏంటో అని మీరు చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మీ సమస్యలకు కారణం కొంత మీ విధిరాత అయితే కొంత ఈ శత్రులు మీ వెనకాల తవ్వేటువంటి గోతులే. కానీ ఆ శత్రుల గుండెల్లో కూడా అంటే మీకు గుండెలు వణుకు పుట్టించి మీకు నిద్ర లేకుండా చేయాలని వారు కూర్చుంటే ఈ నాగదేవతలు మాత్రం వారి ప్రయోగాలు వారికి తిప్పికొట్టే వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అంటే మీకు ఇంతగా వాళ్ళు సహాయం అనేది చేస్తున్నారు. ఈ విధంగా మీకు ఏ పని చేసినా కలిసి రాకుండా ఒక నరదిష్టిలాగా మిమ్మల్ని ఏ పని చేసినా సరే కలిసి రాకుండా చేస్తున్నారు. అయితే మీరు ఈ విషయాలను ఏవి కూడా గమనించలేకపోతున్నారు. మీరు పట్టించుకోవడం లేదు. మీకు తెలియక మీకు కొన్ని పనులు చేస్తూ ఉన్నారు కూడా. కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ వస్తున్నారు. ఆ పనులు ఏంటంటే ఆ నాగదేవతలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. వాళ్ళేంటంటే మిమ్మల్ని కాపాడుకుంటున్నా కూడా కొన్ని సార్లు కాపాడుకోలేకపోతున్నారు. మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్లండి. అది మీ యొక్క శత్రువులకు మళ్ళీ అవకాశాలుగా మారి వాళ్ళు మళ్ళీ మీ మీద దాడి చేయడానికి కూడా మీకు సమస్యలు తెప్పించడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంది.
కాబట్టి సింహరాశి వారు మీరు చేసే పనులలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పి ఈ పరిహారాలు మీరు తప్పక పాటించండి. ఇవి జ్యోతిష్యుల నిపుణుల దగ్గర ఎంతో సమాచారం అనేది మేము స్వీకరించి ఈ పరిహారాలనేవి మీకు తెలియజేయడం అనేది జరిగింది. ఈ పరిహారాలను కనుక మీరు ఆచరించడం వల్ల మీరు నాగదేవతల యొక్క అనుగ్రహానికి గురవుతారు. ఎందుకంటే మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ ఇద్దరు నాగదేవతలు సామాన్యులంటి దేవతలు కాదండి. వాళ్ళ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీ ఒళ్ళు గగ్గుర్లు పుట్టిస్తుంది. అవి అదృశ్య రూపంలో ఉండే అద్భుతమైనటువంటి నాగశక్తులు. ఇన్నాళ్ళుగా మీ శత్రులు మీ మీద ప్రయోగించేటువంటి చేతబడులు, తాత్విక శక్తులను ఆ నాగదేవతలే అడ్డుకొని వాటిని మీ ఇంటి గడపకు కూడా దాటకుండా చుట్టుముట్టాయి. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం మీరు అదృష్టంగా చెప్పుకోవాలి. ఇలా అందరికీ కూడా జరగదండి. అందరిలో అంటే అది అందరి మీద ఉండాలంటే వాళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలి అంటేనే అది కూడా మనం ముందు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రాసిపెట్టి ఉండాలి. కానీ మీ నుంచి ఒకటి మాత్రం ఆ నాగదేవతలు కోరుకుంటున్నారు. అది జరగకపోతే మాత్రం మీ చుట్టూ ఉన్నటువంటి రక్షణ కవచం అనేది విడిపోతుంది. అంటే మీరు ఆ కోరిక అనేది కనుక తెలుసుకుని తీర్చకపోతే మాత్రం మనకి బంగారపు గుడ్డు పెట్టేటువంటి బాతును మన చేతులారా మనమే చంపుకొని తిన్నట్టే అవుతుంది. ఆ బంగారపు గుడ్డు పెట్టే బాతు విలువ తెలుసుకుని దానికి అలాగే విడిచిపెడితే అది చక్కగా రోజుకొక గుడ్డు పెడుతుంది. దానివల్ల సంతోషంగా ఉండగలుగుతాం. కానీ దాని విలువ తెలియకపోతే ఏం జరుగుతుంది? తర్వాత ఎంత నెత్తి నోరు తలబాదుకున్నా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి సింహరాశి వారు మీ జీవితంలో ఇంతవరకు ఎవరు చెప్పని అతి రహస్యాలు ఇవి. మీరు కోటీశ్వరులయ్యే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇది మీ జీవితంలో అతిపెద్ద భవిష్యవాణి. ఇకపై మీ యొక్క జలసాలను దర్జాలను చూసి ఈ ప్రపంచమే ముక్కుమైన వేలు వేసుకుంటుంది. వేడ్చే వాళ్ళు ఇంకా వేడ్చేలాగా చేస్తుంది. ఈ ఏప్రిల్ మాసం నుంచి మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీ గ్రహగతులు విశ్లేషించి మరి ఈ సమాచారం మీకు అందజేయడం అనేది జరుగుతుంది. అసలు మీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అసలు ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మీరు చేసి ఈ చిన్న చిన్న పొరపాట్లేనండి. అవునండి. ఇప్పుడు ఈ విషయం అనేది మీరు తెలుసుకొని అనేది అంటే మీరు తెలిసి తెలియక చేసేటువంటి పాపం వల్లనే ఇలా జరుగుతూ ఉంది. మీరు తెలిసి అంటే మనం కొన్ని తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. అది ఏ రూపంలో అయినా సరేనండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఆ పాపం వల్ల అంటే ఆ పొరపాట్ల వల్ల తెలిసి మీరు అంటే మనం ఏదైనా సరే తెలిసి తెలియక నిప్పు పట్టుకున్నా తెలిసి నిప్పు పట్టుకున్నా కాలుతుంది కదండి. అలాగే మీరు కావాలని ఆ తప్పు చేయకపోయినా కానీ ఆ పొరపాటునే మీ వల్లే జరిగింది. దానివల్ల మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా అవి చేజారిపోతున్నాయి. అయితే దీని గురించి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే దాని గురించి మీరు బయటపడే మార్గాన్ని కూడా ఇక్కడ మేము చెప్తాం. అలాగే మీ శత్రులు మీ మీద ఎన్నో రకాల భయంకరమైన కుట్రలు కూడా పన్నారు. వాటిని నుంచి కూడా మీకు ఈ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి వారిని మీరు దూరం చేసుకోవాలి. వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండాలి. మీరు మీ ఇంట్లో ఈరోజు ఏమాత్రమైనా సరే ఇప్పుడు సంతోషంగా ఉండగలుగుతున్నారు అంటే ఆ తల్లి పెట్టినటువంటి భిక్షే. ఆ తల్లిని ఇంకా మీరు తేలిక ఇబ్బంది పెడితే ఆ కాస్త ఉన్న సంతోషం అనేది కూడా కనుమరుగవుతుంది. మీరు కొన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు, అప్పులు బాధలు, ఉద్యోగంలో వ్యాపారంలో సమస్యలు, శత్రువుల సమస్యలు ఇలా ఎన్నో రకాల బాధలు మౌనంగా భరించారు. ఇప్పుడు వాటన్నిటికి కూడా ప్రతిఫలంగా ఆ నాగదేవతలు ఆ కష్టాలన్నిటిని కూడా దూరం చేసి మీకు భారీ శుభవార్తలను అందించబోతున్నారు. ఇక మీ నూతన రాజతిలకం చేరే రోజులు మీకు దగ్గరలో ఉన్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం అనేది ఇప్పుడు అందబోతుంది. గౌరవ మర్యాదలు అనేవి మీకు దక్కబోతున్నాయి. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే ఇవాళ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి రోజులు మీకు దగ్గరలో ఉన్నాయి. ఆ బ్రహ్మదేవుడు మీ నుదుటిన ఈ అదృష్టాన్ని రాశాడని చెప్పుకోవచ్చు. విజయమాల మీ మెడలో పడే సమయం దగ్గరలో వచ్చింది. ఎవరికైతేనండి ఓపిక ఉంటుందో ధర్మ మార్గంలో నడుస్తారో ఆ భగవంతుడు వారికి అన్నీ ఇస్తాడు. భగవంతుడు ఇవ్వడం మొదలు పెడితే దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. ఎదుటివారు కూడా ఈర్షపడే అంతగా ఆయన మనకి ఇస్తాడు. అంటే ఇప్పుడు మీకు వచ్చే ఆ అదృష్టం 7 జన్మల వరకు గుర్తుండిపోయే శుభవార్తలు ఆ యొక్క ఐశ్వర్యం కూడా ఆ భగవంతుడు మనకి ఇచ్చేస్తాడు. అయితే ఈ అదృష్టంతో పాటుగా ఒక చేదు నిజం అంటే తట్టుకోలేని ఒక నిజం బయటపడుతుంది. సింహరాశి వారు మీ జీవితంలో 3 పెద్ద దోహతులైతే ఉన్నారండి. శత్రులు వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే. అంటే అది బయట వాళ్ళైతే కాదండి. మీకు బాగా కావాల్సిన వాళ్ళే, బాగా నమ్మకస్తులే. వాళ్ళు మీకు బాగా దగ్గర వాళ్ళేనండి. పూర్తిగా బయట వాళ్ళైతే కాదు. మీరు బాగా నమ్మిన వాళ్ళే.
వీళ్ళేంటంటే పైకి చాలా వరకు మంచిగా నటిస్తున్నారు. మీ యొక్క మంచిని కోసమే మీ యొక్క ప్రతి మాట కూడా మీ యొక్క బాగు కోరుకునే వ్యక్తుల్లాగా బాగా మీ ముందర ఏంటంటే చాలా వినయంగా, విధేయతగా, చాలా పద్ధతిగా నటించి, చాలా మంచిగా మాట్లాడి మీకోసమే వాళ్ళు కూడా ఎంతో కొంత నష్టపోతున్నట్టుగా మీ ఎదురుగా నటించి, మీరు ఎదురుగా వాళ్ళ నటన ఎలా ఉంటుంది అంటే, ఇంత మంచి వాళ్ళ అని చెప్పేసి మీరు దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎంతో కొంత కోల్పోతున్నారండి మీరు. వాళ్ళ యొక్క మనస్తత్వం నిజంగా మీకు తెలిస్తే గనక ఆశ్చర్యపోక తప్పదు. వాళ్ళు మిమ్మల్ని ఎంత సర్వనాశనం చేయాలని చూస్తున్నారు అనేది మాటల్లో చెప్పలేనండి. మీ ఆస్తి మీద కన్ను వేశారు. మీ కష్టార్జితం మీద కన్ను వేసి మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉండకుండా అంటే వారికి కుదిరినంత వరకు, వారికి చేతనంత వరకు మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. నలుగురిలో మీ గురించి కూడా అండి మీరు మీ ఎదురుగా ఏంటంటే మంచిగా మీతో మాట్లాడుతున్నట్టు ఉన్నారు. కానీ మీరు పక్కకి వెళ్ళగానే మీ వెనకాల మీ గురించి చాలా చెడుగా ప్రచారం చేసి మిమ్మల్ని అవమానపరిచి మీరు చెయ్యని తప్పులను కూడా మీరు చేశారని మిమ్మల్ని నలుగురు ఎంత చెడ్డవారుగా అంటే వాళ్ళు క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఎంతవరకు కూడా మీ మీద జనంలో మీరు చెడ్డవాళ్ళు అని, మీరు మంచివాళ్ళు కాదు అని ఒక ముద్ర వేస్తున్నారండి. అసలు వాళ్ళేంటంటే మీ ముందు నటిస్తూ మీ ఉప్పు తింటూ మీకు ఎన్నుపోటు పొడుస్తున్నారు. వాళ్ళకు ఏంటంటే మీరు చేసిన అన్యాయం అయితే ఏమీ లేదండి. మీ చేతనంత వరకు మీ దగ్గర ఎంతవరకు ఉంటే అంతవరకు వాళ్ళకి సహాయమే చేస్తారు. ఎన్నోసార్లు వాళ్ళ దగ్గర రూపాయి లేనప్పుడు కూడా మీరు వాళ్ళ కడుపు నింపారు. కానీ ఇవాల్టి రోజు మీ ఉప్పు తినేవాళ్ళు మీకు ఎన్నుపోటు పొడుస్తారు. దానికి కారణం ఏంటంటే మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు. మీలాగా వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు? అంటే మీ యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చండి. మీ ప్రేమ అభిమానం కావచ్చు. పద్ధతులు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా వారికి లేవు. అవన్నీ లేకపోయేసరికి అది ప్రతిదీ కూడా మీలో ఉండే చిన్న సామాన్యమైన విషయం కూడా వారికి అది చాలా గొప్పగా కనిపించి వాళ్ళల్లో తెలియకుండా అసూయ పుట్టిస్తుంది. అలా ప్రతిదీ కూడా వాళ్ళు ఏంటంటే మీ విషయంలో జరిగే చిన్న అద్భుతాన్ని కూడా వాళ్ళు పెద్దదిలాగా చూసి వాళ్ళు మీ మీద ఒక పగ ప్రతీకారం పెంచుకొని మీకు ఆ నవ్వులు, ఆ ఆనందాలు, ఆ సంతోషాలు అనేవి లేకుండా చేయాలని చెప్పేసి విపరీతంగా ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవాలి. కాబట్టి మీకేంటంటే ఒక నరదిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా మీకు ఏది కలిసి రాకుండా చేస్తున్నాయి. అలాగే వాళ్ళతో మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తుల్ని మీరు దూరంగా పెట్టగలిగినప్పుడు మాత్రమే మీ సంతోషంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే మీరు వారితో బంధాలను తెంచుకోగలుగుతారో అప్పుడే ఇక మీకు వచ్చే అదృష్టం ఆపడం ఎవరి తరం కూడా కాదండి. ఆ వ్యక్తుల పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతాయి అంటే ఎస్, ఏ, టీ, ఎం అనేటువంటి అక్షరాలే అండి మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు. అయితే మీ చుట్టూ ఉన్నట్టు ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అవమానించమని మేము చెప్పే ఉద్దేశం కాదు. వాళ్ళల్లో ఎక్కువగా ఎవరు ఎలాంటి వాళ్ళు అంటే మీ మీద కాస్త విధిగా ఉన్నా కూడా అంటే అతి ప్రేమను నటించడం, లేకపోతే మీతో మంచితనంగా మాట్లాడుతూ మీ మనసును నొప్పించడం, ఇలా కొన్ని సంకేతాల ద్వారా మనకి అర్థమవుతూ ఉంటాయి. అంటే కొన్ని సందర్భాలు బట్టి ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వం అనేది అర్థమవుతుంది. అలాంటి వాళ్ళని మీరు ఇప్పుడు మనం చెప్పిన అక్షరాల్లో గనక మీరు గుర్తించి వాళ్ళను మాత్రం మీరు దూరంగా పెట్టేయండి. ఎందుకంటే వారు మామూలు వ్యక్తులైతే కాదండి. గుంట నక్కల్లాంటి వాళ్ళు. ఏముందిలని చెప్పేసి ఇలాంటివి వస్తూ ఉంటాయిలని చెప్పేసి ఏది కూడా తేలికగా తీసుకోకూడదు. సింహరాశి వారికి మనస్తత్వం చాలా మంచిదండి. అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తూ మీ యొక్క విషయాలను కూడా ప్రతిదీ కూడా చెప్తూ ఉంటారు. 10 నిమిషాలు మాట్లాడితే మీలో ఉన్న ఎటువంటి రహస్యాలు కూడా చెప్పేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంకా మీరు వాళ్ళని నమ్మితే మాత్రం మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడతారు. ఎందుకంటే మీ యొక్క అదృష్టపు శాతు ఆ నాగదేవతలే ఈ యొక్క అక్షరాలు ఉన్నటువంటి ఆ పేర్లతో జాగ్రత్తగా ఉండమని కూడా ఇలా ఏదో ఒక రూపంలో మీకు తెలియజేశారండి. కాబట్టి ఆ వ్యక్తులతో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు బయట వాళ్ళైతే కాదండి. పూర్తిగా వాళ్ళతో బంధాన్ని తెంచుకోకండి. అంటే అంటే మనకు తెలిసిన వాళ్ళే మన అన్నదమ్ములు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా కావచ్చు. వాళ్ళతో మనం అంటే దూరంగా పెట్టలేం. కాబట్టి వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంటే మీకు బాగా తెలిసిన వాళ్ళు ముఖాల్లో మేము చూడలేము అనుకుంటే మాత్రం కాస్త వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అంతవరకు అన్ని విషయాలు చెప్పకండి. మీ యొక్క రహస్యాలు కావచ్చు ఇలాంటివి ఏవి కూడా వారితో పంచుకోవద్దు. గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మవద్దండి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. కాబట్టి ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంటుందండి.
అయితే అదృష్టానికి సంకేతంగా ప్రేమ, అదృష్టం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా శుక్రగ్రహానికి ప్రతిఫలం. కాబట్టి శుక్రుడు యొక్క ప్రభావం మీకు ఉంటే గనక అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఆ గ్రహం శుక్రగ్రహం గనక దెబ్బతింటే మీ రిలేషన్ అనేవి పాడవుతాయి. కాబట్టి శుక్రుని ప్రసన్నం చేసుకోవడానికి సింహరాశి వారు ఈ చిన్న పరిహారాలనేవి తప్పక పాటించండి. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే, మీరు మీ చేతికి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారాన్ని ధరించడం మొదలుపెట్టండి. అంటే వాచి అంటారు కదండీ! అది మీరు చేతికి ధరించడం మగవారు కావచ్చు, ఆడవారు ఎవరైనా సరే మీ యొక్క చేతికి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారాన్ని ధరించడం మొదలుపెట్టండి. టైం అనేది మనకి జీవితంలో చెడు టయాన్ని తొలగించి మనకు మంచి సమయాన్ని తీసుకురావడానికి కూడా ఈ గడియారం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాలానికి శుక్రగ్రహానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది కాబట్టి మీరు మీ చేతికి ఎప్పుడైతే ఈ గడియారాన్ని ఒక వాచిని తెచ్చుకొని మీ చేతికి పెట్టుకుంటారో అప్పటి నుంచి మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. ఆ వాచ్ అనేది ప్రతిరోజు కూడా మీ చేతికి తప్పకుండా ధరించండి. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదా వ్యాపారానికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అండి, ఇలా ప్రతిసారి కూడా కుదిరినంత వరకు ఎక్కువ సమయం ఆ వాచ్ మీ చేతికి ఉంచే ప్రయత్నం అనేది చేయండి. అలా మీరు వాచీని ధరించడం వల్లండి మీకు హెల్త్ పరంగా కూడా చాలా వరకు మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి బయటపడతాయి. అలాగే మీకు మంచి సమయం అనేది కూడా స్టార్ట్ అవుతుంది అని కూడా చెప్పుకోవాలి. చాలా వరకు కూడా విషయాలన్నీ సమాచారం తెలుసుకున్న తర్వాత ఏంటంటే మేము ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల దగ్గర తెలుసుకొని ఈ సమాచారం అనేది మీకు అందజేయడం అనేది జరిగింది. కాబట్టి ఒక ఖరీదైన చేతి గడియారాన్ని సింహరాశి జాతకులు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ధనం 4 దిక్కుల నుంచి దూసుకొని వస్తుంది. సింహరాశి వారు జ్యోతిష్య పరిహారంగా మీరు పాటిస్తే మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 4, 5 మరియు 9. వీరికి ఆదివారం, సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో మీరు ఏ పని మొదలుపెట్టినా సరే ఎలాంటి ఆటంకాలు అనేవి ఉండవు. బాగా కలిసి వస్తుంది. బుధ, గురువారంలో ఎటువంటి పనులు తలపెట్టకపోవడమే మంచిది. దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు రవి, కుజ, రాహు, గురు మహాదశలు బాగా యోగిస్తున్నాయి. అలాగే శని దశ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి శివ అర్చన, ఆంజనేయ స్వామి అర్చన మీకు చాలా వరకు మేలు చేస్తాయి. మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యం తలిగించి ధరించడం మీకు అదృష్టంగా తెస్తుంది. అంటే ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాలలో కూడా విజయవంతం చేస్తుంది. మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువులు కూడా తీసుకోవద్దండి. ముఖ్యంగా ఎంతో చిన్నదైనా సరే, ఎలాంటిదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించి చూడండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్యోదయానికి ముందుగా మేలుకొని ఉదయించే సూర్యుని ప్రార్థించుకోండి. లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు అంటే ఆర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే గనక మీకున్న కష్టాలు తొలగిపోతాయి. అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలు సాధిస్తారు. మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి. ఆ సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి సింహరాశి వారు ఈ చిన్న చిన్న పరిహారాలు కనుక మీరు పాటించినట్లయితే మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. చిన్న చిన్న పరిహారాలే కానీ వీటిని మనం నిలబెట్టుకొని వీటిని పాటించడం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అంటే మనసులో మనం అనుకుంటూ ఉంటాం, వినగానే ఈసారైనా సరే జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా మేము ఇలాంటివి ఫాలో అవ్వాలి, ఇవన్నీ రూపాయి ఖర్చు లేనివే కదా, ఏమీ అలా ఉండాలి అని మీరు అనుకోవచ్చు. కానీ తర్వాత క్షణంలో మళ్ళీ మన మనసు ఏంటంటే చేయి జారిపోతుంది. అలా కాకుండా మనసు మనం అంటే దృఢంగా ఉంచుకొని మన మనసును మనం కంట్రోల్ చేసుకొని ఎప్పుడు వాటిని పాటించాలండి. అప్పుడే మన జీవితం అనేది కూడా బంగారు బాటు అవుతుంది. అలాగే ముఖ్యంగా అండి చివరిగా ఈ పరిహారం కూడా తప్పకుండా పాటించండి. మీ రాశికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ఆదివారం రోజున ఒక మట్టి పాత్రను తీసుకోండి. అందులో ఒక ఎర్రటి వస్త్రం లేదా కర్చీపు కావచ్చండి, ఎర్రటి రవిక ముక్కను కావచ్చు, లేదా ఎర్రటి ఒక చిన్న ముక్కను కట్ చేసుకుని అయినా సరే తీసుకొని దాంట్లో ఒక ఎండి నాణ్యాన్ని మూటలాగా కట్టి చూడండి. ఉంచి దానిపై గోధుమలు లేదా బెల్లం పోయండి. ఈ పాత్రను మీ ఇంట్లో వాయువు మూలలో ఉంచండి. లక్ష్మీ పూజ చేసుకోండి. ఆదివారం రోజున ఇలా ఏ రోజైనా చేసుకోవచ్చు. ఆదివారం రోజున అలాగా కనకదార స్తోత్రాన్ని కూడా మీరు నిత్యం చదువుకోండి. ఇలా చేయడం వలన మీకు ధనపరంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగి శుక్రగ్రహం అనేది కూడా మీ జాతకంలో బలోపేతం, మీకు 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకుని రావడానికి అవకాశం ఉంటుంది. ఇక బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల యొక్క ఆదేశంతో మీకు తిరిగిలేని అదృష్టం పడుతుందండి.
ఇక మీ తలరాతే మారుతుంది కూడా. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి కూడా మీరు తప్పకుండా పాటించండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే నాగదేవతలు కూడా మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు కాబట్టి మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు అండి. మీ రాశిలో ఉన్నటువంటి ఆడవారు కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, మీరు నెలసరి సమయంలో కొంచెం రోజువారీ పనులకు దూరంగా ఉండండి. ఆ సమయంలో పూజ అనేది చేయకూడదండి. ఆ తర్వాత మీరు తలస్నానం చేసి ఇంటిని వాటిని శుద్ధి చేసుకోవడం ఇలాంటివి చెయ్యాలి. అలాగే ఆ సమయంలో ఎక్కువగా నెగెటివ్ అనే మాటలు అనేవి ఏది కూడా మాట్లాడుకోకూడదు. అలాగే భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్య అనేది కొన్ని కొన్ని సందర్భాలు అంటే మీరు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తారు కదండీ! అంటే నోములు, వ్రతాలు ఆచరించేటప్పుడు తప్పనిసరిగా ఇలాంటి నియమాలు పాటించాలి. అలాగే మీకు దగ్గరలో నాగదేవతల విగ్రహం ఉంటే ఆ యొక్క దేవాలయానికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి జంట నాగుల విగ్రహాల దగ్గర అంటే పాలతో అభిషేకం చేయండి. చేసి చక్కగా పసుపు కుంకుమలు పెట్టి మీరు వాటి యొక్క తోకల దగ్గర ఒక జిల్లుడు ఆకు మీద బెల్లం ముక్కను పెట్టేసి చక్కగా మీరు జంట నాగుల పూజ అయితే చేసుకోండి. అలా చేసుకోవడం వలన మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. అలాగే మీకు దగ్గరలో పుట్ట ఉంది అనుకోండి, ఆ పుట్టలో కూడా పాలు పోయండి. ఇలా నాగదేవతలు చక్కగా పూజ అయితే చేసుకోండి. అలాగే శివపార్వతుల పూజ కూడా మీరు సోమవారం ఇంట్లో చేసుకోండి. మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివలింగానికి కూడా అభిషేకం చేసుకోండి. ఎందుకంటే శివుడి మెడలో మనకు నాగుపాము ఉంటుంది. కాబట్టి శివుడి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా దొరికినప్పుడు నాగదేవతలు శాంతిస్తారు. కాబట్టి మీరు చేసే పూజలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, మీరు చాలా వరకు కూడా శుద్ధిగానే చేసుకోవాలి. ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఏమైనా ఉన్నా సరే నెగిటివ్ని పెంచుతూ ఉంటాయి. కాబట్టి మన ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతంగా, శుద్ధిగా, పరిశుభ్రంగా ఉంటేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా స్థిర నివాసనం ఏర్పరచుకుంటుంది. కాబట్టి సింహరాశి వారు ఏంటంటే మీ ఇంట్లో ఏవైనా ఇరిగిపోయిన వస్తువులు ఉన్నా, పనికిరాని వస్తువులు ఉన్నా సరే తక్షణం తీసి బయట పడేయండి. దేవుళ్ళ దగ్గర శుభ్రం చేసే వస్త్రాలు కావచ్చు, ఇలాంటివి కూడా ఎప్పుడు శుభ్రంగానే ఉంచుకోవాలి. ఎలా పడితే అలా దేవుడు పటాలు కానివ్వండి, దేవుడు పుస్తకాలు కానివ్వండి అట్లా పెట్టుకోకూడదండి. ముట్టుకోకూడదు కూడా. చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే మీరు ఇలాంటి పూజలు, పరిహారాలు అనేవి ఆచరించాలి. మేము చెప్పిన ఈ విధంగా జాగ్రత్తగా ఈ పరిహారాలు పాటించండి. ఆ తర్వాత మీకున్నటువంటి సంతాన దోషాలు ఏదైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి కూడా మంచి వివాహ గడియలు అనేవి మీకు కలిసి వస్తాయి. మీకు చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా బాగుంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో కూడా మంచిగా ఎదుగుదల అనేది మీరు చూస్తారండి. కాబట్టి మేము చెప్పిన ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి. మీరు ఆర్థిక పరంగా కూడా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఇలా అన్ని రకాలుగా మీరు సంతోషంగా ఉంటారు. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం కూడా మీ కుటుంబం మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. చూశారు కదండి, సింహరాశి వారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.